శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారికి మే 18, 19 తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు నమ్మరు, ఆశ్చర్యపోతారు. మరి అసలు ఈ 2 రోజులు మీకు ఎలా ఉండబోతుంది? అలాగే మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ జీవితంలో మీరు చూసుకోవాల్సిన మార్పులు ఏమిటి? ఎలా ఉంటే మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది? ఎలాంటి విషయాలను విడిచిపెట్టాలి? ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కదండి. మకర రాశి వారికి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి. ఈ మకర రాశి వారికి ఈ మే నెల 18, 19 తేదీలలో ఎలా ఉండబోతుంది? మీరు జీవితంలో ఈ 2 రోజుల్లో కూడా మీరు ఊహించినటువంటి మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో ఈ 2 రోజుల్లో మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ మకర రాశి వ్యక్తులకు వీరికి నిజంగా అంటే ఈ 2 రోజుల్లో కూడా పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి చాలా రోజుల నుండి అంటే కొన్ని రకాలుగా సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఈ రాశి వారిని అదృష్టవంతులుగా అని మనం చెప్తున్నామే కానీ మాకంటూ ఏ అదృష్టం అనేది ఇప్పటి వరకు రాలేదని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుందని మాటే. అయితే ఈ రాశిలో నిజంగా అంటే కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు, దురదృష్టవంతులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే అండి, ఒక్కొరికి ఒక్కో కర్మానుసారంగా వారి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగే గ్రహాల యొక్క పరిస్థితులు, మార్పు చేర్పుల వల్ల కొన్ని సంఘటనలు ఒక్కొరికి ఒక్కోలాగా ఉంటాయన్నమాట. కాబట్టి అందరికి కూడా ఒకే రోజు అదృష్టం వస్తుందని కాదు, అలాగే అందరికి కూడా ఒకే రోజు దురదృష్టవంతులు జీవితాంతం ఉంటారని కూడా కాదు. కాబట్టి వీరికి ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ రావడం లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. కాబట్టి ఆర్థికంగా బాగా లాభాలు రావడానికి కూడా మంచిగా కొన్ని టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సుతో జ్యోతిష్యం చెప్పబడను. మీకున్న అన్ని సమస్యలకు అంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ యొక్క ఫోటో చూసి, చెయ్యి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9392982840. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకున్న అన్ని సమస్యలు కూడా ఈ గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మకర రాశి వారికి అయితే బాగా లాభాలు అయితే రావడము, వ్యాపారంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా బాగా కలిసి రావడం అనేది ఈ 2 రోజులు జరుగుతుంది. కాబట్టి వీరికి గురుగ్రహం అనేది బాగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజంగా మీరు ఈ విషయాలను తెలుసుకొని ఆశ్చర్యపడతారు. ఎందుకంటే మీ గురించి ఆసక్తికరమైన విషయాలు కాబట్టి మీరే వినండి. ఖచ్చితంగా మీరంటే ఆనందిస్తారు, ఆశ్చర్యపడతారు. ఇన్ని విషయాలు మా గురించి ఇంతగా అసలు ఎలా తెలిసిందన్న విషయం మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు ఎన్నో 1000 సంవత్సరాల కిందటే రాసినటువంటి ప్రతిదీ కూడా చెప్పినట్లుగా స్వామివారు చెప్పింది జరుగుతుంది. అలాంటి బ్రహ్మంగారు ఎవరి తలరాతనైతే పూర్తిగా చెప్పదనటువంటి శక్తి కేవలము ఆయనకే ఉందని మనకందరికి తెలిసినటువంటి విషయమే. అంత గొప్ప మహానుభావుడు కాబట్టి ఈ రాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఆయన చెప్పారు. అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుందని చెప్పి అందరు కూడా తెలిసినటువంటి విషయమే కదండి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఎవరైతే ఈ రాశిలో పుడతారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులేనండి. అంటే అది మంగళవారం కావచ్చు, లేదంటే బుధవారం కావచ్చు, ఏ వారంలో పుట్టిన వారైనా ఈ రాశి వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే వీరేంటంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అలాగే మనకు సంతోషాలైనా బాధల్లోనైనా కానీ ఈ రాశి వారంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారనమాట. వీరి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఏదైనా బాధ వచ్చినా కూడా అలాగే ఉంటారు, ఎంత సంతోషం వచ్చినా కూడా అలాగే ఉంటారు. ఏదన్నా అంటే ఎక్కువగా అంటే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ సంతోషాలైనా బాధలైనా కానీ ఒకే రకంగా స్వీకరిస్తూ ఉంటారు. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు, బాధ వచ్చినప్పుడు కృంగిపోరు. ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్గా ఉండడంలో వీరు మొట్టమొదటిగా మంచి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏ పనైనా కానీ చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఎంత కఠినమైన పరిస్థితులు చుట్టూ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, వెనకాల ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ వీరు చేసేటువంటి పనిని మాత్రం చక్కగా వైనంగా పూర్తి చేస్తారు. అలాగే ఆ పనిని పెండింగ్లో అనేది పెట్టరు. అలాగే పనిలో లీనమైపోయి ఎన్ని బాధలున్నా కానీ జీవితంలో బాధలన్నీ వస్తుంటాయి పోతుంటాయని చెప్పేసి పని మీద ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా చక్కగా మంచి మనసుతో మంచి ఆలోచనలు కలిగి ఉంటారనమాట.
పొరపాటున కూడా ఏదన్నా ఒక విషయం ఉంటే బయటకు చెప్పుకోరండి. కాబట్టి ఎవరన్నా ఫ్రెండ్స్‌కు ఉంటే, లేదంటే బాగా సన్నిహితులు ఉంటే మాత్రము వారితో చెప్పుకుంటారు. అలాగే ఇవి రాశి వారికి ఎ ఓదార్పు ఇచ్చేవాళ్ళు గూడా చాలా తక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళని చాలా మంది వరకు ఇష్టపడుతూనే ఉంటారు. అలాగే వాళ్ళతో చెప్పుకున్నట్లు విషయాన్ని కూడా ఆ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారని చెప్పి వీళ్ళు నమ్ముతారు. ఇక బయటకు మాత్రం కొన్ని విషయాలను ఎవరికి కూడా చెప్పుకోవడము వీరికి ఇష్టం ఉండదు. అలాగే బయటకు రానివ్వడం అంటే ఈ రాశి వ్యక్తులకు అస్సలు నమ్మదగినటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేటువంటి సందేహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరితో ఉన్నటువంటి వారు చాలా వరకు నమ్మకంగానే ఉంటారండి. ఇక వీరి జీవితంలో వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే రిలేషన్స్ కానివ్వండి, మనకంటే వాళ్ళను బట్టి ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోరు అనేటువంటి ఉద్దేశంతో అందరితో కూడా చాలా చక్కగా ఉంటారనమాట. అలాగే మనకు ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు తప్పకుండా ఉన్నాడు అనేటువంటి నమ్మకం కూడా వీరికి ఎదురయ్యేటువంటి పరిస్థితి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తారు. ఇక వీరికి చేతనైనటువంటి సహాయం ఏదైనా ఇబ్బందులు ఉన్నవారి కంటే మాట సహాయం కావచ్చు, ఏదైనా ఐడియాస్ ఇవ్వటం కానీ, ఇలా చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో ఏదైనా మాట సహాయం కానీ ఇలాంటివి చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళను చక్కగా సహాయంలో ఉన్న వాళ్ళను ఆదుకోవడంలో కానీ, ఏదైనా అవసరంలో ఉన్న వారిని హెల్ప్ చేయడంలో కానీ వీళ్ళు ముందుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం కూడా చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారండి. చాలా విలువిస్తారు. కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగాన్నైనా చేయడానికి వెనుకాడరు. ఆఖరికి సంతోషాన్ని విడిచిపెట్టమన్నా కూడా కుటుంబ సభ్యుల కోసం విడిచిపెట్టమంటే విడిచేస్తారు. అంతగా కుటుంబ సభ్యులంటే ప్రాణం ఇస్తారు. ఇక విలువనిస్తారని ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారనమాట. అదేవిధంగా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సమయాన్ని కూడా కేటాయించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే వారితో సరదా గడపడము, కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కన్నా కూడా వీరి కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అంటే సరదాగా వారిని బయటకు తీసుకెళ్ళడము, వారితో సంతోషంగా మాట్లాడము, వారికి ఇష్టమైనటువంటి భోజనం చేయించుకొని తినడము, వారితో అంటే సరదా గడపడము, సరదాగా మాట్లాడడము, భార్య పిల్లలతో కావచ్చు, లేదంటే భర్త పిల్లలు కావచ్చు, ఇలా ఎక్కువ కుటుంబ సభ్యులతో ఉండడానికి వీరైతే ఇష్టంగా ఉంటారు. అలాగే ఇంకా ఈ రాశి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. వీరికి బాధలు కానీ, కష్టాలు కానీ ఇవన్నీ కూడా ఉండొచ్చండి. కానీ ఎప్పుడు కూడా అంటే సంతోషంగా, సరదాగా, కాలక్షేపంగా, టైంపాస్గా, కామెడీగా ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. బాధలు ఇలాంటివి ఉంటే ఎక్కువగా వినలేరండి. ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వీరి భాగస్వామి విషయానికి వస్తే ప్రత్యేకంగా వీరి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అనేది చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏ పని చేసినా కొంచెం జాగ్రత్తగా, ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని అయిపోయే వరకు నిద్రపోరు. యాటిట్యూడ్ అంత యాక్టివ్గా పనిలో శ్రద్ధగా ఉంటారు. అలాగే మేము సంపాదించాలి, టాప్ పొజిషన్లో ఉండాలి, ఒకరి కింద మేము చేయి చాపకూడనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఈ రాశి వారిలో ఎక్కువ మందిలో ఉంటాయి. అలాగే వీరికి కష్టాలు తగినటువంటి, వీరి తెలివితేటలు తగినటువంటి పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి భవిష్యత్ అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ కూడా చేసుకుంటారండి. మంచిగా ఉన్నప్పుడే బాగా కష్టపడతారు. కాబట్టి మంచిగా పేరు ప్రఖ్యాతులు కూడా బాగా పొందుతారనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశి వారి వ్యక్తిని కనుక ఎవరినైనా ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరిలో ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అలాగే ప్రేమించిన వాళ్ళను, నమ్ముకున్న వాళ్ళను అస్సలు విడిచిపెట్టరు. ప్రాణం పోయినా కూడా వాళ్ళతోనే లైఫ్ అని అనుకునేలాగా ఉంటారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. దైవారాధన చేయడం వలన మీకు నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పుకోవాలండి. అలాగే మీకు ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండాలంటే మాత్రము ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరైతే పొందాలి. కాబట్టి లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోండి. అలాగే కాస్త ఎర్రనీళ్ళు దిష్టి తీసేసుకోవడం, అలాగే ఆదివారం పూట మీకు కుదిరైతే ఎర్రనీళ్ళు మీ పెద్దవాళ్ళ చేత కానీ, లేదంటే మీ అంతటా మీరైనా కానీ ఎర్రనీళ్ళు దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇక రాళ్ళ ఉప్పుతో కూడా దిష్టి అనేది తప్పనిసరిగా తీసేసుకుంటూ ఉండాలి. మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుండడము కోసము, మనశ్శాంతి కోసము ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు అలాంటివి చేసుకోండి. ఇక వీరికి మే 18, 19 తేదీలలో చాలా అద్భుతంగా ఉంటుందండి. మే 18వ తేదీన వీరి పనుల్లో వీరు చాలా బిజీగా ఉంటారు. 19వ తేదీన అలాగే ఉంటారు. చాలా అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. అయితే వీరికి 18వ తేదీన చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఆ శుభవార్తలు ఏమిటంటే
చక్కగా ప్రేమికులకు సంబంధించిన వారు ఈ రాశిలో వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా వారి ప్రేమ బంధాన్ని ఏంటంటే తిరిగి వాళ్ళు వివాహ బంధంగా త్వరలోనే అంటే ఒక మంచి విషయాన్ని వీరు బంధువులకు కానీ లేదంటే ఇంట్లో వారికి కానీ చెప్పుకొని వీరి యొక్క ప్రేమను సక్సెస్ అయ్యే విధంగా చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే వీరి వీరి కుటుంబాల్లో చక్కగా వీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే రెండవ శుభవార్త ఏంటంటే ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఇక ఆ ఉద్యోగం మాకు రాదని చెప్పేసి డిసప్పాయింట్లో ఉన్నారో అటువంటి వారికి కూడా చక్కగా ఉద్యోగ అవకాశం అయితే తలుపు తట్టబోతుందండి. అంతేకాకుండా ఈ యొక్క 2 రోజులు కూడా ఈ రాశి వారు చాలా మంచి ఉపాధ్యాయులుగా కూడా రాణిస్తారు. అంతేకాకుండా అకౌంట్స్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా వీరికి మంచి ఫలితాలు అయితే ఈ 2 రోజుల్లో రాబోతున్నాయండి. అంతేకాకుండా ఆభరణాలు అయితే బంగారు వస్తువులను కూడా మీరైతే కొనుగోలు చేయబోతున్నారు. ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎముకల సమస్యలు కానీ లేదంటే చర్మ వ్యాధులు కానీ ఇలాంటివి కొంచెం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు ఏదైనా కానీ కొంచెం మనసు బాగోలేకపోయినా లేదంటే ప్రతికూలమైన సంఘటనలు ఈ 2 రోజులు ఏదైనా ఒక నిమిషమైనా ఒక సెకండ్ అయినా మీకు అనిపించితే వెంటనే మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందేందుకు స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ లేదంటే వీలైనంత ఉదయాన్నే అంటే 2 రోజులు ముందే లేచి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకొని స్వామివారికి తైలాభిషేకం చేసుకోవడము ఇలాంటివి చేసుకోండి. అలాగే ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం వర్షాన్ని మీపై కురిపించేందుకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా మంచిగా అందరు కూడా అంటే నచ్చే విధంగా చేస్తారు. అయితే మీరు కొన్ని విషయాల్లో అంటే మీకు తెలియకుండానే కొన్ని విషయాలు ఏంటంటే మీ ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉండటము ఇలాంటివి కొంచెం మీకు బాధ అయితే కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము మీరు కొంచెం విఫలమవుతారని చెప్పుకోవచ్చు. అయితే మీకు బుద్ధి బలం చాలా బాగుంటుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ 2 రోజులు తీసుకోబోతున్నారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆర్థిక పెరుగుదల కోసము లక్ష్మీ ధ్యానం అయితే తప్పకుండా చేసుకోండి. ఇక మీకు మంచి సమయము ఈ 2 రోజుల్లో మీ కళలు నిజమైనటువంటి సమయము ఏకాగ్రత మీ పనులు మీరు ప్రారంభిస్తే మంచి ఫలితాలు గొప్ప ఫలితాలు అయితే వస్తాయండి. ఆర్థికంగా అభివృద్ధిగా ఉంటుంది. వ్యాపారంలో గొప్ప లాభాలు కూడా వస్తాయి. మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా విజయం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో కూడా మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు మంచి ఫలితాలను అయితే తీసుకొచ్చేస్తాయి. అలాగే మీ పనులను సకాలంలో ప్రారంభించండి. అంతేకాకుండా విజయం సాధించేందుకు ఇది మొదటి మెట్టుగా మీరు భావించండి. అలాగే మీ ఉన్నత స్థితికి కొంతమంది వ్యక్తులు కారకులు అవుతారు. అలాగే ఆ వ్యక్తులు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఇంకా తెలియనటువంటి వ్యక్తులు ద్వారా అయినా కావచ్చు. కొన్ని సలహాలు లాంటివి కొంతమంది వ్యక్తులు అయితే మీ ఉన్నత స్థితికి కారకులు అవుతారు. పెట్టుబడులు లేక మీకు మంచి లాభాలు తెస్తాయండి. ఈ 2 రోజులు ఆత్మీయులకు సలహాలు కూడా మీకు గొప్పగా సహాయపడతాయి. అనవసరమైనటువంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండండి. నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము అమ్మవారిని ప్రతినిత్యం కూడా చక్కగా ఉదయం సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో పూజిస్తూ ఉండడం వల్ల అన్ని విధాలుగా మీకైతే చాలా అనుకూలంగా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశివారి ఏకాగ్రతతో మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడిపై భారం పెట్టేసి మీ పనులను మీరు సకాలంలో చేసుకుంటూ ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ విధమైనటువంటి మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.